హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో డే 2 వెయిట్ లాస్ సలాడ్ రెసిపీ చూపించబోతున్నాను. ఆల్రెడీ నిన్న నేను డే 1 వెయిట్ లాస్ సలాడ్ రెసిపీని చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే మన ఛానల్లో వెళ్తే వీడియో అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తెల్లపాయలని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కి రీప్లేస్మెంట్ గా బటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ ని కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ టమోటాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1/2 కప్ క్యాప్సికమ్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. ఇలా వెజ్జెస్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పెరి పెరి మసాలా పౌడర్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ చిల్లీ ఫ్లేక్స్ ని కానీ ఆర్గానో కానీ ఏదన్నా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది మీరు వాడుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు, మీకు అవసరమైతే కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇలా ఫ్రై చేసుకునేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెంగా కర్డ్ ని తీసుకొని అందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటది. ఒకవేళ పెరుగు తినని వాళ్ళు యోగర్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి సలాడ్స్ లో పెరుగుని యాడ్ చేసుకోవడం వలన అది చాలా క్రీమీగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ గా కొత్తిమీరని చల్లేసుకుంటే మన సలాడ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా ఈ సలాడ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర పెరి పెరి మసాలా కనుక ఉంటే డెఫినెట్ గా ఈ సలాడ్ లో యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం కదా. సో మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్ గా షేర్ అయితే చేయండి. అండ్ ఈ స్వీట్ కార్న్ సలాడ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సలాడ్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.